సిపిఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు. పుష్ప 2 విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయని ఆరోపణ. ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం. ఉద్యోగుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్న ఏసీబీ. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు. విచారణకు రావాలని పేర్ని నాని అతని కుమారుడికి నోటీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. ఏడాది పాలనలో రాష్ట్ర పరువు పోయిందని ఆరోపణ. నిజామాబాద్ జిల్లాలో మంత్రి దామోదర పర్యటన. అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి దామోదర. అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం. 2 వ్యాపారులపై కాల్పులు జరిపిన వ్యక్తి. మెదక్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిని సందర్శించిన గవర్నర్. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు. ఫిబ్రవరి వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన పురంధేశ్వరి. A11గా ఉన్న అల్లు అర్జున్ని అరెస్టు చేయడం సరికాదు. విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడ్డ విద్యుత్ వైర్లు. విద్యుత్ సరఫరా ఆపడంతో తప్పిన ప్రమాదం. ఏబీవీపై తదుపరి చర్యలు ఆపిన ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్. మహావికాస్ అఘాడీలో బయటకొస్తున్న అంతర్గత విభేదాలు. జీఎంసీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేయాలన్న సంజయ్ రౌత్. రుణ యాప్ల కట్టడికి సరికొత్త ప్రతిపాదన చేసిన కేంద్రం. అనుమతి లేని రుణాలిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష, ₹1 జరిమానా. ముంబైలో బోటు ప్రమాదం. ఘటనలో 15కు చేరిన మృతులు. జమిలీ ఎన్నికలపై స్పందించిన ఎంపీ పురంధేశ్వరి. బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరిగిందని వెల్లడి. పీవీ సింధు పెళ్లి సందడి షురు. రాజస్థాన్ ఉదయపూర్లోని రఫెల్స్ హోటల్లో వివాహ వేడుక. కువైట్లో 2వ రోజు ప్రధాని మోదీ పర్యటన. రక్షణ, వాణిజ్యంతో పాటు కీలక రంగాల్లో ఒప్పందాలు. అండర్-19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్. బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో భారత్ విజయం. భారత క్రికెటర్ అశ్విన్పై మోదీ ప్రశంసలు. భారత క్రికెట్కు అద్భుతమైన కృషి చేశారన్న ప్రధాని. పాకిస్తాన్ ఆర్మీపై తాలిబన్ల మెరుపు దాడి. దాడిలో 16 మంది పాక్ సైనికులు మృతి. ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం. ఆక్సియం 4 మిషన్ కోసమని స్పష్టం చేసిన ఇస్రో ఈసా చీఫ్లు. బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు ట్రక్కు ఢీకొని 38 మంది దుర్మరణం. అమెరికాలో కలర్ఫుల్ గా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా తరలివచ్చిన అభిమానులు. మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కిన బంగ్లాదేశ్. ప్రజల అదృశ్యం వెనుక భారత హస్తం ఉందని ఆరోపణలు. కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా. 38 మంది మృతి, 100 మందికి పైగా గల్లంతు.